మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, అంటే సంఘ వ్యవస్థ. దాంట్లో ఉన్నాం. మనం దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతాం. అనుసరించకపోతే సంఘాన్ని ఎదిరిస్తే మనకి ఏమైపోతామో అని ఒక అభద్రతా భావం. దానివల్ల మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంఘంతో పాటు నడుస్తాం. నడిచినట్టు అనిపిస్తుంది, మనకి ఇష్టం లేకపోయినా దాంతో పాటు వెళ్తున్నట్టు మనం పైకి కనిపిస్తాం. ఏమాత్రం తగ్గం. అందులో సంఘంలోనూ అనుసరించి నడుస్తున్నట్టే మనం నడకతా అన్నీ ఉంటాయి. దీని గురించి జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం మాట్లాడతారో చూద్దాం. ఇలాంటి సంఘ వ్యవస్థని మనం ఎదిరించని కాదు, మనం మన స్వేచ్ఛగా అంటే విడివడి ఇలాంటి వ్యవస్థలో మనం అలాంటి మనకి ఇష్టం లేని కానీ మనం బంధించి ఉన్న విషయాల నుంచి మనం విడివడి స్వేచ్ఛ పొందడం చాలా బాగుంటుంది. అంటే ఎలా అంటే మనసుకి భేదతనం అంటే ఆర్థికంగా కాదు, అంతరంగిక భేదతనం అంటే ఏ విషయాలు మనసులో ఉండవన్నమాట. అలాంటి భేదరికం వచ్చినప్పుడు మనసు తను స్వేచ్ఛగా చాలా నూతనంగా ఆనందంగా ఉంటుంది. విషయాలు ఏమి ఉండవు, కోరికలు ఉండవు, కామనలు ఉండవు, ఇలాంటివి కావాలి అలాంటివి కావాలని అసలు అలాంటివి ఉండనే ఉండవు. అప్పుడు అలా భేదరికం పొందినప్పుడు ఆ మనసు ఎంతో సుందరంగా ఉంటుంది. అలా సుందరతరమైనటువంటి మనసు ఎన్నో నూతనంగా క్రొత్తగా ఉంటుంది. అలాంటిటప్పుడు మన నిర్ణయాలు అవన్నీ మనం స్వేచ్ఛాయుతంగా ఉంటాం. అలాంటి జీవితం ఏ గుడుల్లోనూ, ఏ దేవాలయాల్లో, ఏ మసీదుల్లో ఎలాంటి చోట్ల మనకు దొరకదు. అలాంటి వెంపర్లాటలు అన్నింటినీ వదిలించుకుని స్వేచ్ఛ పొందిన మనసు అతి సుందరంగా ఉంటుంది. అలాంటిదని ఈ మాటలు మనం కృష్ణమూర్తి గారు చెప్తారని అందులో మనం కొంచెం అర్థం చేసుకుని మానసికంగా మనం కూడా కొంచెం ఇలాంటి వాటి నుంచి విడిపడి స్వేచ్ఛను పొందాలన్నమాట. ఇది ఆశీర్వాదం, ఏ గుళ్ళో దొరకదని చెప్తారు. నిజంగా